Hi everyone, this is Sampath Kumar from Sai Medha Dilshuk Nagar. సో ఈ రోజు వీడియోలో ఒక చిన్న కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం, అదే డయోడ్ సర్క్యూట్స్ గురించి. సో డయోడ్స్ యొక్క మోడ్స్ ఆఫ్ ఆపరేషన్ అనేది నేర్చుకుంటున్నాం. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి దేని గురించి నేర్చుకుందాం అంటే డయోడ్ సర్క్యూట్స్ గురించి నేర్చుకుందాం సార్. సో ఈ డయోడ్స్లో నేను ఏ టైప్ ఆఫ్ సెమీ కండక్టర్తో ఫామ్ అయింది దాంట్లోకి నేను ఎంటర్ అవ్వట్లేదు. జస్ట్ డయోడ్స్ మీద ఏవైతే మనం ప్రాబ్లమ్స్ చేస్తామో ఆ ప్రాబ్లమ్స్ అనేవి ఈరోజు డిస్కషన్ అనేది చేస్తున్నాను సార్. మరి డయోడ్ సర్క్యూట్స్ కనుక తీసుకుంటే నార్మల్ డయోడ్ని ఈ విధంగా మనం రిప్రజెంటేషన్ అనేది చేస్తాం. ఇట్ సైడ్ మనం పీ టర్మినల్, పీ టైప్ ఆఫ్ సెమీ కండక్టర్, ఇట్ సైడ్ ఎన్ టైప్ టర్మినల్ అంటూ ఉంటాం. సో కరెంట్ అనేది ఆల్వేస్ ఎక్కడి నుంచి ఎక్కడికి అలౌ చేస్తుంది అంటే మీ డయోడ్ యొక్క సర్క్యూట్ అనేది ఆల్వేస్ ఇట్ అలౌస్ ద కరెంట్ ఫ్రమ్ యానోడ్ టు క్యాథోడ్, నథింగ్ బట్ పీ టైప్ నుంచి ఎన్ టైప్కి మాత్రమే కరెంట్ అనేది అలౌ చేస్తుంది. సో కరెంట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ పీ సైడ్ నుంచి ఎన్ సైడ్. ఇది మనకి తెలిసిన డయోడ్. సార్ డయోడ్ తీసుకునేటప్పుడు మనకి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు మనకి ఎగ్జామినేషన్లో ఐడియల్ డయోడ్ అంటాడు, అదేవిధంగా సిలికాన్ డయోడ్ అంటాడు, అదేవిధంగా జెర్మేనియం డయోడ్ అంటాడు. మీకు ఐడియల్ డయోడ్ కనుక ఇచ్చారు అంటే కట్ ఇన్ వోల్టేజ్ ఎంత తీసుకోండి అంటే 0 తీసుకుంటాం. సిలికాన్ డయోడ్ అన్నాడు అనుకోండి, కట్ ఇన్ వోల్టేజ్ ఎంత తీసుకుంటామంటే 0.7 వోల్ట్స్ తీసుకుంటాం. జెర్మేనియం డయోడ్ అన్నాడు అనుకోండి, కట్ ఇన్ వోల్టేజ్ ఎంత తీసుకుంటామంటే 0.3 వోల్ట్స్ అనేది తీసుకుంటాం. ఇది బేసిక్గా మనకి డయోడ్స్కి కావాల్సిన బేసిక్ పాయింట్స్. నెక్స్ట్ ఈ బేసిక్ పాయింట్స్లో డయోడ్ ఆన్ ఉందా ఆఫ్ ఉందా చెక్ చేయడానికి, డయోడ్ ఆన్ ఉందా ఆన్ స్టేట్లో ఉందా లేదా ఆఫ్ స్టేట్లో ఉందా చెక్ చేయడానికి మనకి 2 కేసెస్ ద్వారా టెస్ట్ చేయొచ్చు సార్. ఒక దాన్నేమో ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ అంటాము, ఇంకొక దాన్నేమో షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అంటాం. ఫస్ట్ మనము ఒకసారి ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ గురించి మాట్లాడిన తర్వాత నేను షార్ట్ సర్క్యూట్ టెస్ట్లోకి ఎంటర్ అవుతాను. సో ఫస్ట్ దేని గురించి నేను డిస్కస్ చేస్తున్నానంటే ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాను. ఓపెన్ సర్క్యూట్ టెస్ట్లో మీ యొక్క డయోడ్ ఆన్ స్టేట్లో ఉందా లేదా ఆఫ్ స్టేట్లో ఉందా అనేది చెక్ చేయాలి సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ విధంగా డయోడ్ ఇచ్చేసాడు సార్, ఈ విధంగా డయోడ్ ఇచ్చేసారు. ఇటు సైడ్ ఉండే వోల్టేజ్ని మనం యానోడ్ వోల్టేజ్ అని, ఇటు సైడ్ ఉండే వోల్టేజ్ని మనం క్యాథోడ్ వోల్టేజ్ అంటున్నాం. సో ఇక్కడ ఇచ్చిన డయోడ్ ఏ డయోడ్ అనేది మీరు కంపల్సరీగా చెక్ చేసుకోండి. ఇచ్చింది ఐడియల్ డయోడా, సిలికాన్ డయోడా లేదా జెర్మేనియం డయోడా. సార్ మరి ఓపెన్ సర్క్యూట్ టెస్ట్లో మనం ఏం చేస్తామంటే ఈ రెండుని డయోడ్ని మనం ఏం చేస్తామంటే ఓపెన్ చేసేస్తాం సార్. ఈ విధంగా డయోడ్ని ఓపెన్ చేసి ఇటు సైడ్ యానోడ్ వోల్టేజ్, ఇటు సైడ్ క్యాథోడ్ వోల్టేజ్ రాయాలి. రాసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తాము అంటే డయోడ్ ఆన్ స్టేట్లో ఉండాలి అంటే మీ యొక్క యానోడ్ వోల్టేజ్ మైనస్ మీ యొక్క క్యాథోడ్ వోల్టేజ్. డయోడ్ ఏ స్టేట్లో ఉండడానికి కండిషన్ అంటే డయోడ్ ఆన్ స్టేట్లో ఉండడానికి కండిషన్ ఏంటి అంటే మీ యొక్క యానోడ్ వోల్టేజ్ మైనస్ క్యాథోడ్ వోల్టేజ్ ఇట్ మస్ట్ అండ్ షుడ్ బి దేనికన్నా ఎక్కువ ఉండాలి సార్ అంటే మీ యొక్క కట్ ఇన్ వోల్టేజ్ కన్నా ఎక్కువ ఉండాలి, మీ యొక్క కట్ ఇన్ వోల్టేజ్ కన్నా ఎక్కువ ఉండాలి. ఇది మనకి ఏ స్టేట్ సార్ అంటే డయోడ్ ఆన్ స్టేట్లో ఉండడానికి. సార్ మరి మీ యొక్క డయోడ్ ఆఫ్ స్టేట్లో ఉండడానికి కండిషన్ ఏంటి అంటే డయోడ్ ఆఫ్ అయింది అని ఎప్పుడు చెప్తాము అంటే యానోడ్ వోల్టేజ్ మైనస్ క్యాథోడ్ వోల్టేజ్ మీకు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కట్ ఇన్ వోల్టేజ్ అయిన డయోడ్ యొక్క స్టేట్ ఏం స్టేట్ సార్ అంటే ఆఫ్ స్టేట్. ఇది మనం డయోడ్ని ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా చెప్పడానికి మనం ఏ సర్క్యూట్ ద్వారా టెస్ట్ చేస్తున్నామంటే ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ద్వారా చేస్తున్నాం. సార్ మరి ఈ కట్ ఇన్ వోల్టేజ్ నేను ఎంత తీసుకోవాలి అనేది ఎవరి బేస్ చేసుకొని డిసైడ్ అవుతాము అంటే మీకు ఇచ్చిన డయోడ్ సర్క్యూట్ మీద మీకు ఇక్కడ రాసింది ఉంటుంది సార్, ఐడియల్ డయోడ్ అని లేదా సిలికాన్ డయోడ్ అని లేదా జెర్మేనియం డయోడ్ అని మీకు క్వశ్చన్లో మెన్షన్ చేస్తాడు. ఒకవేళ ఐడియల్ డయోడ్ అన్నాడు అనుకోండి కట్ ఇన్ వోల్టేజ్ 0 తీసుకోండి. ఒకవేళ సిలికాన్ డయోడ్ అన్నాడు అనుకోండి కట్ ఇన్ వోల్టేజ్ 0.7 తీసుకుంటాం. అదే జెర్మేనియం డయోడ్ అన్నాడు అనుకోండి కట్ ఇన్ వోల్టేజ్ 0.3 అనేది తీసుకుంటాం. ఇది మనకి డయోడ్ ఆన్ స్టేట్లో ఉండాలి లేదా అని చెక్ చేయడానికి ఏ సర్క్యూట్ ద్వారా చేస్తున్నాం సార్, ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ద్వారా చెక్ చేసాం. ఇది డయోడ్ యొక్క కండిషన్. సార్ ఇక్కడ మీరు ఒకటే డయోడ్ ఇచ్చారు కదా సార్, మరి ఒకవేళ నాకు 2-3 డయోడ్స్ కనుక ప్యారలల్లో ఉంటే అప్పుడు ఏ కండిషన్ని చెక్ చేయాలి అంటే అప్పుడు కూడా సేమ్ కండిషనే చెక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 డయోడ్స్ ఉన్నాయి సార్. ఒక డయోడ్ని D1 అనుకుంటున్నాను, ఇంకొక డయోడ్ D2 అనుకుంటున్నాను సార్. ఇదాన్ని D2 అనుకున్నాను సార్. ఇక్కడ యానోడ్ వోల్టేజ్ VA1, దీన్ని యానోడ్ వోల్టేజ్ VA2 ఇచ్చాను. ఇక్కడ ఏదో ఒక వోల్టేజ్ క్యాథోడ్ వోల్టేజ్ కామన్ వోల్టేజ్ ఇచ్చేసాను సార్.
మరి ఈ స్టేట్లో నాకు ఏ డయోడ్ ఆన్ అవుతుంది అంటే ఈ స్టేట్లో రెండు కూడా నేను ఏ డయోడ్స్ తీసుకుంటున్నాను అంటే రెండు కూడా ఐడియల్ డయోడ్సే తీసుకున్నాను. సార్ మరి ఈ రెండిటికి మీరు ఏ డయోడ్ ఆన్ అయింది తెలుసుకోవడానికి ఏ విధంగా చేస్తామంటే ఫస్ట్ ఇండివిజువల్ డయోడ్స్ యొక్క వోల్టేజెస్ని క్యాలిక్యులేట్ చేయండి. దీని యొక్క వోల్టేజ్ చేయాలి అంటే ఏమొస్తుంది సార్? వి యానోడ్ వోల్టేజ్ మైనస్ ఇక్కడ క్యాథోడ్ వోల్టేజ్ ఏముంది? వికే. ఇది గ్రేటర్ దెన్ కట్-ఇన్ వోల్టేజ్ ఆఫ్ ఐడియల్ డయోడ్ 0. సిమిలర్గా ఇప్పుడు సెకండ్ దానికి క్యాలిక్యులేషన్ చేయండి. VA2 మైనస్ క్యాథోడ్ వోల్టేజ్ గ్రేటర్ దెన్ 0. సార్ మరి ఇదేమో డయోడ్ 1కి డ్రా చేశాము, ఇదేమో డయోడ్ 2కి రాశాను. మరి రెండిట్లలో ఏ డయోడ్ ఆన్ అవుతుంది ఓపెన్ సర్క్యూట్ టెస్ట్లో ఎలా చెక్ చేస్తాము అంటే ఈ రెండిట్లలో ఎవరి వోల్టేజ్ అయితే హయ్యర్ వోల్టేజ్ ఉంటుందో ఉంటుందో ఆ డయోడ్ని మనం ఏమంటామంటే ఆన్ స్టేట్లోకి వెళ్తుంది అంటాం. సో కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తే మీకు దీని మీద ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ కాన్సెప్ట్ మీద బేసిక్ ఐడియా అనేది వచ్చేస్తుంది. సో ఒకసారి ఒక సింపుల్ ప్రాబ్లమ్స్ తోటి స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ ఒకటి తీసుకుంటున్నాను. ఫస్ట్ క్వశ్చన్ ఈ విధంగా తీసుకున్నాను. 2 volts, ఇట్ సైడ్ 1 volt. ఇది సిలికాన్ డయోడ్ అని మెన్షన్ చేశాను. డయోడ్ ఆన్ స్టేట్లో ఉందా లేదా ఆఫ్ స్టేట్లో ఉందా కనుక్కోమంటాడు సార్. డయోడ్ ఈస్ ఆన్ ఆర్ ఆఫ్ స్టేట్. సిమిలర్గా సెకండ్ క్వశ్చన్ తీసుకుంటున్నాను సార్. సేమ్ సిలికాన్ డయోడ్ తీసుకున్నాను. సిలికాన్ డయోడ్ 2 volts, ఇట్ సైడ్ 1.3 volts తీసుకున్నాను. 1.3 volts. సో ట్రై చేయండి సార్. డయోడ్ ఆన్ స్టేట్లో ఉందా ఆఫ్ స్టేట్లో ఉందా ట్రై చేయండి సార్. ఇట్ సైడ్ జెర్మేనియం డయోడ్ తీసుకున్నాను. జెర్మేనియం డయోడ్ ఇక్కడ 2 volts, ఇట్ సైడ్ 1.7 volts తీసుకున్నాను. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఇట్ సైడ్ జెర్మేనియం డయోడ్ తీసుకున్నాను. ఇక్కడ 2 volts, అదేవిధంగా ఇక్కడ 1.3 volts తీసుకున్నాను. సో మనకి ఈ విధంగా సింపుల్ క్వశ్చన్స్ ఈ విధంగా ఇచ్చేసి ఏ డయోడ్ ఆన్ ఉంది ఏ డయోడ్ ఆఫ్ ఉంది అని చెక్ చేయమంటాడు. సో ఇలా చెక్ చేయమన్నప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ చేసేటప్పుడు ఏమన్నాం సార్? ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ చేసేటప్పుడు కండిషన్ ఏమనుకున్నాం సార్? ఇదిగోండి, డయోడ్ ఆన్ అవ్వాలి అంటే యానోడ్ వోల్టేజ్ మైనస్ క్యాథోడ్ వోల్టేజ్ ఎవరికన్నా ఎక్కువ ఉండాలి? కట్-ఇన్ వోల్టేజ్ కన్నా ఎక్కువ ఉండాలి. అప్పుడు మాత్రమే డయోడ్ ఆన్. ఈవెన్ మీ కట్-ఇన్ వోల్టేజ్కి ఈక్వల్ అయినా కూడా డయోడ్ ఏ స్టేట్ అంటామంటే ఆఫ్ స్టేట్ అంటాం. ఈవెన్ లెస్ దెన్ వాల్యూ ఉన్నా కూడా డయోడ్ ఆఫ్ స్టేటే. సో ఇప్పుడు ఏవైతే మనం క్వశ్చన్స్ ఇచ్చామో ఇచ్చిన క్వశ్చన్కి ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ సిలికాన్ డయోడ్ అన్నాడు. ఫస్ట్ ఇక్కడ యానోడ్ వోల్టేజ్ ఎంత, క్యాథోడ్ వోల్టేజ్ ఎంతనో చూడండి. యానోడ్ వోల్టేజ్ 2, క్యాథోడ్ వోల్టేజ్ 1 అంటే ఏం రాసుకోవాలి? 2 - 1. యానోడ్ వోల్టేజ్ మైనస్ క్యాథోడ్ వోల్టేజ్. ఇట్ షుడ్ బి గ్రేటర్ దెన్ ఎవరికన్నా ఎక్కువ ఉండాలి? కట్-ఇన్ వోల్టేజ్ కన్నా ఎక్కువ ఉండాలి. సో 2 - 1 గ్రేటర్ దెన్ ఏ డయోడ్ అన్నాడు? సిలికాన్ డయోడ్ అన్నాడు. మరి సిలికాన్ డయోడ్ యొక్క కట్-ఇన్ వోల్టేజ్ ఎంత సార్ అంటే 0.7. మరి ఇది ఏదైతే మనకి కండిషన్ వచ్చిందో ఆ వచ్చిన కండిషన్ కరెక్టా కాదా చెక్ చేయండి సార్. ఒకసారి కరెక్టా కాదా చెక్ చేయండి. 1 అనేది 0.7 కన్నా ఎక్కువ. కరెక్టే కదా సార్? సో కరెక్టే కాబట్టి ఫస్ట్ డయోడ్ వచ్చేసరికి ఏం స్టేట్లోకి వెళ్తుంది అంటే ఆన్ స్టేట్లోకి వెళ్తుంది. సిమిలర్గా ఒకసారి సెకండ్ క్వశ్చన్ చూడండి సార్. సెకండ్ క్వశ్చన్లో యానోడ్ వోల్టేజ్ 2 volts, క్యాథోడ్ వోల్టేజ్ వచ్చేసరికి 1.3 volts. సో ఏం చేయాలి? యానోడ్ వోల్టేజ్ మైనస్ క్యాథోడ్ వోల్టేజ్ ఫస్ట్ క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. ఎంత సార్? 2 - 1.3 నథింగ్ బట్ 0.7. 0.7 ఏ డయోడ్ అన్నాడు? సిలికాన్ డయోడ్. సిలికాన్ డయోడ్ యొక్క కట్-ఇన్ వోల్టేజ్ కూడా ఎగ్జాక్ట్లీ ఎంత? 0.7. మరి రెండు ఈక్వల్ అయితే డయోడ్ ఏ స్టేట్లో తీసుకుంటున్నాము అంటే ఈ డయోడ్ వచ్చేసరికి ఏ స్టేట్లోకి వెళ్తుంది అంటే మనకి ఆఫ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా డయోడ్ యొక్క కండిషన్ని ఓపెన్ సర్క్యూట్ టెస్ట్లో టెస్ట్ చేసాం. సిమిలర్గా ఆ రెండు క్వశ్చన్స్ చూడండి సార్. ఇదే విధంగా ఈ 2 questions చూడండి. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాను? జెర్మేనియం డయోడ్ అన్నాను. జెర్మేనియం డయోడ్. సో ఇక్కడ యానోడ్ వోల్టేజ్ 2 volts, క్యాథోడ్ వోల్టేజ్ 1.7 చేయండి సార్. యానోడ్ మైనస్ క్యాథోడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది అంటే 0.3 volts వచ్చింది. మరి జెర్మేనియం డయోడ్ యొక్క కట్-ఇన్ వోల్టేజ్ కూడా ఎంత సార్ అంటే 0.3. మరి రెండు ఈక్వల్ అయ్యాయి అంటే డయోడ్ ఏ స్టేట్ సార్ అంటే డయోడ్ వచ్చేసరికి ఏ స్టేట్లో ఉన్నట్టు? ఆఫ్ స్టేట్లో ఉన్నట్టు. నా నెక్స్ట్ లాస్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి చెక్ చేసుకోండి. యానోడ్ మైనస్ క్యాథోడ్ 2 - 1.3 నథింగ్ బట్ 0.7. 0.7 అనేది 0.3 కన్నా ఎక్కువనే కాబట్టి డయోడ్ వచ్చేసరికి ఏ స్టేట్ సార్ అంటే ఆన్ స్టేట్.
సో ఈ విధంగా మనము ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ని యూజ్ చేసుకొని ఏ డయోడ్ ఆన్ ఉంది, ఏ డయోడ్ ఆఫ్ ఉంది అనేది టెస్ట్ చేసాం. ఏ సర్క్యూట్ అంటే ఓపెన్ సర్క్యూట్ టెస్ట్. సో ఇది ఫస్ట్ కండిషన్కి సంబంధించి. సో ఈ మోడల్లో అయినా మీరు ఫాలో అయినా ఆన్సర్స్ వస్తాయి. లేదు అంటే మనకి సెకండ్ వేలో కూడా మనం ఆన్సర్ చేయొచ్చు సార్. సెకండ్ వే వచ్చేసరికి ఏం టెస్ట్ చేస్తున్నామంటే నెక్స్ట్ వచ్చేసరికి షార్ట్ సర్క్యూట్ టెస్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ టెస్ట్ వచ్చేసరికి షార్ట్ సర్క్యూట్ టెస్ట్. మీ ఇష్టం సార్, మీకు ఏ మెథడ్ ఈజీ అనుకుంటే ఆ మెథడ్ని ఫాలో అయ్యి ఆ మెథడ్లో ప్రాబ్లమ్స్ అనేవి చేయండి. సార్ మరి షార్ట్ సర్క్యూట్ టెస్ట్లో మీరు ఏం చేస్తున్నాము అంటే అజ్యూమ్ డయోడ్ ఈజ్ మనమే అజంప్షన్ తీసుకుంటున్నాము. డయోడ్ని ఏమని అజంప్షన్ తీసుకుంటున్నాము? ఆన్లో ఉంది అని తీసుకున్నాం. మరి డయోడ్ కనుక మీకు ఆన్లో ఉంది అనుకోండి, డయోడ్లో కరెంటు ఫ్లో అవుతుంది. ఆ కరెంట్ అనేది మనకి ఎట్ సైడ్ నుంచి ఎట్ సైడ్ మాత్రమే ఫ్లో అవుతుంది సార్. కరెంటు ఫ్లోస్ ఫ్రమ్ పీ సైడ్ నుంచి ఎన్ సైడ్కి మాత్రమే మీకు కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. అంటే మీకు ఏదైతే మీరు ప్రాబ్లం చేసిన తర్వాత వచ్చిన కరెంట్ కనుక పాజిటివ్ కరెంట్ వచ్చిందా, డయోడ్ ఆన్ స్టేట్లో మీరు తీసుకున్నది కరెక్టే. ఒకవేళ మీరు అనుకున్న దానికి కనుక కరెంట్ నెగిటివ్ వచ్చింది అనుకోండి, అప్పుడు కరెంట్ ఎటు నుంచి ఎటు పోతున్నట్టు నెగిటివ్ వస్తే, ఇటు నుంచి ఇటు పాజిటివ్ కరెంట్ అంటే దానికి రివర్స్లో నెగిటివ్ కరెంట్ అంటే ఎన్ నుంచి పీకి పోతున్నట్టు. మరి ఎన్ నుంచి పీకి డయోడ్ అలో చేస్తుందా? కరెంట్ అలో చేయదు. కాబట్టి ఈ స్టేట్ని మనం ఏం స్టేట్ అంటామంటే ఆఫ్ స్టేట్ అంటాం. సో ఈ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ చేసేటప్పుడు మీరు కంపల్సరీగా షార్ట్ సర్క్యూట్, ఇప్పుడు నేను డయోడ్ని షార్ట్ సర్క్యూట్ చేస్తున్నాను అనుకోండి, ఈ విధంగా మీకు డయోడ్ ఉంది సార్. ఈ విధంగా మీకు డయోడ్ ఈ విధంగా ఉంది, ఇటు సైడ్ పీ సైడ్, ఇటు సైడ్ ఎన్ సైడ్. మీరు డయోడ్ని షార్ట్ సర్క్యూట్ టెస్ట్ చేసేటప్పుడు మీరు కంపల్సరీగా ఈ విధంగా కరెంట్ని రిప్రజెంట్ చేసిన తర్వాత ఇక్కడ పీ టెర్మినల్, ఇక్కడ ఎన్ టెర్మినల్ అని రిప్రజెంటేషన్ అనేది చేసుకోండి. సో ఇది చేసుకోవడం వల్ల మనకి కరెంట్ ఎటు వెళ్తుంది, ఎట్ సైడ్ నుంచి వస్తే డయోడ్ ఆఫ్ అవుతుంది అనేది మీకు ఒక బేసిక్ ఐడియా అనేది ఉంటుంది. సో టెర్మినల్స్ని మీరు రిప్రజెంట్ చేయడం వల్ల మనం ఈజీగా ఐడెంటిఫికేషన్ అనేది చేయొచ్చు. ఇది షార్ట్ సర్క్యూట్ టెస్ట్ చేసేటప్పుడు. అంటే షార్ట్ సర్క్యూట్ టెస్ట్ చేసేటప్పుడు మీ కరెంటు పాసింగ్ త్రూ ద డయోడ్ కనుక గ్రేటర్ దెన్ 0 ఉంది అంటే మనకి డయోడ్ ఏం స్టేట్ ఉన్నట్టు అంటే ఆన్ స్టేట్లో ఉన్నట్టు. సార్ మరి డయోడ్ ఆన్ స్టేట్లో ఉన్నప్పుడు డయోడ్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాము అని అంటాడు. ఎప్పుడైతే డయోడ్ కనుక ఆన్ స్టేట్లోకి వెళ్తుందో నేను ఏ డయోడ్ గురించి మాట్లాడుతున్నాను అంటే ఐడియల్ డయోడ్ గురించి మాట్లాడుతున్నాను. మరి ఐడియల్ డయోడ్ని ఏ విధంగా చూపిస్తాము అంటే షార్ట్ సర్క్యూట్ తోటి చూపిస్తాం. ఏ విధంగా చూపిస్తున్నామంటే షార్ట్ సర్క్యూట్ తోటి చూపిస్తున్నాం. మరి షార్ట్ సర్క్యూట్ యొక్క రెసిస్టెన్స్ ఎంత సార్ అంటే షార్ట్ సర్క్యూట్ యొక్క రెసిస్టెన్స్ వచ్చేసరికి 0 ohms సార్. షార్ట్ సర్క్యూట్ యొక్క రెసిస్టెన్స్ వచ్చేసరికి 0 ohms. సార్ మరి అదే డయోడ్ మీకు ఆఫ్ స్టేట్లో ఉంది అనుకోండి, ఐడియల్ డయోడ్ కనుక ఆఫ్ స్టేట్లో ఉంది అనుకోండి, డయోడ్ని ఏ విధంగా చూపిస్తాము అంటే ఓపెన్ సర్క్యూట్ తోటి చూపిస్తాం. మరి ఓపెన్ సర్క్యూట్ కనుక ఓపెన్ అయింది అంటే ఎవరు 0? కరెంట్ 0. మరి కరెంట్ 0 అయింది అంటే ఓమ్స్ లా ప్రకారం రెసిస్టెన్స్ R ఈక్వల్ ఏమని రాసుకోవచ్చు? V/I, నథింగ్ బట్ V/0. సంథింగ్ బై 0 అంటే వాల్యూ ఎంత అవుతుంది? ఇన్ఫినిటీ రెసిస్టెన్స్ అవుతుంది. అంటే మీ డయోడ్ కనుక ఆఫ్ స్టేట్లో ఉంది అంటే దీని యొక్క రెసిస్టెన్స్ ఎంత సార్ అంటే ఇన్ఫినిటీ రెసిస్టెన్స్. ఇవి రెండు కూడా నేను దేనికి మాట్లాడాను సార్ అంటే ఐడియల్ డయోడ్ గురించి మాట్లాడాను. మనం నెక్స్ట్ వీడియోలో ప్రాక్టికల్ డయోడ్ గురించి మనం అది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇది ఐడియల్ డయోడ్కి సంబంధించి. సో మీకు ఈ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ఈజీ అనిపిస్తే షార్ట్ సర్క్యూట్ని ఫాలో అవ్వండి, ఓపెన్ సర్క్యూట్ ఈజీ అనిపిస్తే ఓపెన్ సర్క్యూట్ ఫాలో అవ్వండి. సో దీనికి సంబంధించి ప్రీవియస్గా ఏవైతే క్వశ్చన్స్ అడిగారో ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ని కొన్ని తీసుకుంటున్నాను సార్. సో ట్రై టు ఆన్సర్. ఐడియల్ డయోడ్ ఈస్ క్యారెక్టరిస్టిక్డ్ బై బట్ ఇక్కడ మనకి లాస్ట్ టైం ఇచ్చిన పేపర్లో మరి డయోడ్ ఇది ఆన్ స్టేట్లో ఉందా లేదా డయోడ్ ఆఫ్ స్టేట్లో ఉందా అనేది మనకు మెన్షన్ చేయలేదు. సో మనకు ఆల్రెడీ తెలుసు కదా సార్, డయోడ్ ఆన్ స్టేట్లో ఉంది అనుకోండి, ఇదేంతోటి చూపిస్తాము? 0 రెసిస్టెన్స్ అంటే ఆప్షన్ బి అవుతుంది. ఒకవేళ డయోడ్ ఆఫ్ స్టేట్లో ఉంది అనుకోండి, దేనితోటి చూపిస్తాము? ఇన్ఫినిటీ రెసిస్టెన్స్, నథింగ్ బట్ ఓపెన్ సర్క్యూట్ కాబట్టి ఆన్సర్ ఏ అవుతుంది. ఇది ఐడియల్ డయోడ్ మీద అడిగిన క్వశ్చన్. సో దీన్ని బేస్ చేసుకొని ఇంకా డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం సార్. నెక్స్ట్ ఈ క్వశ్చన్స్ చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి సార్. ఇన్ ఏ ఐడియల్ డయోడ్ ఫైండ్ ద కరెంట్ త్రూ ద డయోడ్.
ఫైండ్ ద కరెంట్ త్రూ ద డయోడ్. అంటే డయోడ్లో వెళ్ళే కరెంట్ ఎంతనో క్యాలిక్యులేషన్ చేయమన్నాడు. సెకండ్ కేసులో ఏమన్నాడు అంటే ఫైండ్ కరెంట్ త్రూ ఏం డయోడ్ అన్నాడు అంటే జెర్మేనియం డయోడ్ అన్నాడు. సో ఈ రెండు క్వశ్చన్ని మీరు ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ చేసి చేయొచ్చు, లేదా షార్ట్ సర్క్యూట్ టెస్ట్ చేసి కూడా చేయొచ్చు. సో మరి రెండిట్లో ఏది ఫాలో అవుతారనేది మీ ఇష్టం. ఈ రెండు క్వశ్చన్స్ నేను చేసేటప్పుడు ఇక్కడ షార్ట్ సర్క్యూట్ని ఫాలో అవుతున్నాను. షార్ట్ సర్క్యూట్ మరి ఆల్రెడీ ఓపెన్ సర్క్యూట్ చేసాము. ఓపెన్ సర్క్యూట్లో ఎలా చేయాలి ఒకసారి చూడండి సార్. ఓపెన్ సర్క్యూట్ చేసేటప్పుడు డయోడ్ని ఇట్లా ఓపెన్ చేయమన్నాను. ఇక్కడ యానోడ్ వోల్టేజ్, ఇక్కడ క్యాథోడ్ వోల్టేజ్ కనుక్కోవాలి. ఇక్కడ వోల్టేజ్ మనం ఎంత అప్లై చేశారు అంటే 2 volts అప్లై చేశాడు. ఇక్కడ రెసిస్టెన్స్ 10 kilo ohm ఉంది. ఇక్కడ మనకి ఏం లేదు అంటే 0కి కనెక్ట్ అయి ఉన్నట్టు. సో ఇక్కడ యానోడ్ వోల్టేజ్ ఇప్పుడు ఎంత వస్తుంది? ఇక్కడ యానోడ్ వోల్టేజ్ 2 volts వస్తుంది. సో దీని ప్రకారం యానోడ్ మైనస్ క్యాథోడ్ గ్రేటర్ దెన్ కట్-ఇన్ వోల్టేజ్ ఉందా లేదా చెక్ చేసుకొని డయోడ్ ఆన్ ఉందా లేదా అనేది ఆ విధంగా ఓపెన్ సర్క్యూట్లో చేస్తాం. మరి నార్మల్ మెథడ్లో కనుక చేస్తే షార్ట్ సర్క్యూట్లో ఒకసారి చేసి చూద్దాం. మరి షార్ట్ సర్క్యూట్లో నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఇది P టర్మినల్, ఇది N టర్మినల్ని ఐడెంటిఫికేషన్ చేశాను. మీకు ఇచ్చిన డయోడ్ ఏం డయోడ్ అన్నాడు అంటే ఐడియల్ డయోడ్ అన్నాడు. ఐడియల్ డయోడ్కి ఏమన్నా కట్-ఇన్ వోల్టేజ్ ఉంటుందా? ఉండదు. కాబట్టి దీన్ని డైరెక్ట్ ఏం చేస్తున్నామంటే షార్ట్ సర్క్యూట్ చేసేసాను. కరెంట్ ఎప్పుడు ఎటు నుంచి ఎటు అలౌ చేస్తుంది సార్? కరెంట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ P సైడ్ నుంచి N సైడ్. సో కరెంట్ ఈ విధంగా మనకి రొటేషన్ అనేది అవుతుంది. సో జస్ట్ మనం KVL లూప్ ఈక్వేషన్ రాసేసారు అనుకోండి, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. చేయండి సార్. ఈ విధంగా కరెంట్ వస్తుంది. కరెంట్ ఎంటర్ ఎట్ నెగిటివ్ టర్మినల్ -2 volts. ఇక్కడ ఏమైనా డ్రాప్ పోతుందా సార్? ఏమీ డ్రాప్ పోదు. ఐడియల్ డయోడ్ కాబట్టి కట్-ఇన్ వోల్టేజ్ 0. నెక్స్ట్ కరెంట్ ఇలా వచ్చింది సార్, ప్లస్ ID ఇంటూ 10 kilo ohm = 0. జస్ట్ KVL లూప్ ఈక్వేషన్ రాశాను ఇందులో. సో 2ని అటు పంపించి ఐడిని కనుక్కోండి సార్. ID = 2 divided by 10 kilo ohm సార్. 10 kilo ohm నథింగ్ బట్ కిలో ఓం పైకి పోతే మిల్లీ అవుతుంది కాబట్టి 0.2 milli amperes. కరెంట్ పాజిటివా లేదా చూసుకోండి. కరెంట్ పాజిటివ్ ఉంది కాబట్టి డయోడ్ మనం ఏం స్టేట్లో చెప్పొచ్చు సార్ అంటే ఆన్ స్టేట్లో చెప్పొచ్చు. లేదు సార్ నేను ఇది అంతా అవసరం లేదు సార్, ఇక్కడ 2 volts ఏదైతే ఉందో 2 volts ఇక్కడే వచ్చేస్తుంది. మరి 2 volts వచ్చింది అంటే ఇందులో కరెంట్ ఎంత పోతుంది అంటే 0.2 milli amperes పోతుంది. అట్లా షార్ట్ కట్లో కూడా మనం చెప్పేయచ్చు. మరి ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి సార్. ఫైండ్ ద కరెంట్ త్రూ జెర్మేనియం డయోడ్. మరి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈ బోత్ 2 questions? ఈ 2 questions ఏంటి డిఫరెన్స్ ఒకసారి చూడండి సార్. ఈ డయోడ్లోనేమో ఈ క్వశ్చన్లో ఐడియల్ డయోడ్ అన్నాను, ఈ క్వశ్చన్లోనేమో నేను ఏం డయోడ్ అన్నాను అంటే జెర్మేనియం డయోడ్ అన్నాను. మరి ఎప్పుడైతే డయోడ్ని జెర్మేనియం డయోడ్ అని నేను మెన్షన్ చేశానో, మనము డయోడ్ని ఐడియల్ డయోడ్ అయితే డైరెక్ట్ షార్ట్ సర్క్యూట్ తోటి రిప్రజెంట్ చేశాం. మరి ప్రాక్టికల్ డయోడ్ అంటే సిలికాన్ కానీ జెర్మేనియం డయోడ్ అన్నారు అనుకోండి, అప్పుడు అక్కడ ఏదైతే కట్-ఇన్ వోల్టేజ్ ఉందో ఆ కట్-ఇన్ వోల్టేజ్ తోటి రిప్రజెంట్ చేయాలి. సో ఇక్కడ కట్-ఇన్ వోల్టేజ్ జెర్మేనియం అన్నాడు కాబట్టి డయోడ్ ఉన్న ప్లేస్లో మనం ఎంత పెడతాం సార్ అంటే 0.3 volts పెడతాం. కొన్నిసార్లు క్వశ్చన్లో రెసిస్టెన్స్ కూడా మెన్షన్ చేస్తారు. సో ఆ రెసిస్టెన్స్ మెన్షన్ చేసింది మనం నెక్స్ట్ దాంట్లో చూద్దాం. మరి ఒకవేళ జెర్మేనియం డయోడ్ ఉన్న ప్లేస్లో నాకు సిలికాన్ డయోడ్ అన్నాడు అనుకోండి, డయోడ్ ఉన్న ప్లేస్లో 0.7 volts ప్లేస్మెంట్ చేయాలి. సో P సైడ్ పాజిటివ్ ప్లేస్మెంట్ చేయాలి, N సైడ్ నెగిటివ్ ప్లేస్మెంట్ చేయాలి. అది కూడా క్లారిటీగా చూసుకోండి. ఇప్పుడు మనము కరెంట్ త్రూ ద డయోడ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం సార్. ఇక్కడ 2 volts ఈ విధంగా తీసుకున్నాను సార్. 2 volts తీసుకున్నాను. డయోడ్ ఐడియల్ డయోడ్ అన్నాను, జెర్మేనియం డయోడ్ అన్నాను కాబట్టి డయోడ్ని షార్ట్ సర్క్యూట్ చేసి దాని కట్-ఇన్ వోల్టేజ్ని రాసుకోవాలి. కట్-ఇన్ వోల్టేజ్ ఎంత సార్ అంటే జెర్మేనియంది 0.3 volts. నెక్స్ట్ ఇక్కడ రెసిస్టెన్స్ ఈ విధంగా రిప్రజెంట్ చేశాను. ఇది 1.7 kilo ohm. కరెంట్ ఎప్పుడు ఎట్ సైడ్ నుంచి ఎట్ సైడ్ అలో చేస్తుంది అంటే ఫ్రమ్ P సైడ్ నుంచి N సైడ్కి మాత్రమే కరెంట్ అలో చేస్తుంది. కాబట్టి కరెంట్ త్రూ ద డయోడ్ని ఈ విధంగా రిప్రజెంటేషన్ అనేది చేశాను. సో ఇప్పుడు మళ్ళీ KVL లూప్ ఈక్వేషన్ అప్లై చేయండి సార్. సో ఇక్కడ KVL లూప్ ఈక్వేషన్ అప్లై చేయండి. ఫస్ట్ కరెంట్ ఎక్కడ ఎంటర్ అయింది? నెగిటివ్ టర్మినల్ కాబట్టి -2. నెక్స్ట్ కరెంట్ పాజిటివ్ టర్మినల్కి ఎంటర్ అయింది +0.3 ప్లస్ నెక్స్ట్ కరెంట్ త్రూ డయోడ్ ఇంటూ 1.7 kilo ohm ఈక్వల్ టు దేనికి ఈక్వల్ చేసుకోవాలి? 0కి ఈక్వల్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని అటు సైడ్ పంపించేయండి సార్. 2 అటు పోతే 2 మైనస్ కరెంట్ త్రూ డయోడ్ ఇంటూ 1.7 kilo ohm ఈక్వల్ టు 2 - 0.3. ఈ 2 అటు పంపిస్తే 2 - 0.3 నథింగ్ బట్ 1.7
సో కరెంట్ పాసింగ్ త్రూ ద డయోడ్ ఈక్వల్ టు 1.7 డివైడెడ్ బై 1.7 కిలో ఓమ్. 1.7 క్యాన్సిల్ అయితే కరెంట్ వచ్చేసరికి ఎంత వస్తుంది సార్? 1 మిల్లీ ఆంపియర్. సో కరెంట్ పాసింగ్ త్రూ ద డయోడ్ ఈజ్ పాజిటివ్, నథింగ్ బట్ గ్రేటర్ దెన్ జీరో కాబట్టి డయోడ్ ఏ స్టేట్లో ఉన్నట్టు సార్? ఆన్ స్టేట్లో ఉన్నట్టు. మనం అజంప్షనే ఆన్ స్టేట్ ఉంది అని తీసుకొని అజంప్షన్ చేస్తున్నాం. సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అనేవి ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. సో మరి దీన్ని బేస్ చేసుకుని ఇంకొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే ఈ క్వశ్చన్ చూడండి సార్. ఈ క్వశ్చన్లో మనకి ఏమన్నారు అంటే ఫైండ్ ద వోల్టేజ్ అక్రాస్ ద డయోడ్, అదేవిధంగా ఫైండ్ ద కరెంట్ పాసింగ్ త్రూ ద డయోడ్. సో మరి ఈ క్వశ్చన్ని చేసేటప్పుడు మనకి టోటల్ ఈ రెసిస్టెన్స్ని కనుక మీరు క్లారిటీగా చూస్తే ఈ సర్క్యూట్ మీకు ఎక్కడ వచ్చేస్తుంది అంటే ఆల్రెడీ నెట్వర్క్ అనాలిసిస్లో మీరు ఆల్రెడీ చేసేసి ఉంటారు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ డయోడ్ ఆన్ ఉందా లేదా చెక్ చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ వోల్టేజెస్ని నేను ఫైండ్ అవుట్ చేయాలి. నేను తీసుకుంటున్న డయోడ్ డైరెక్ట్గా ఐడియల్ డయోడ్ అని తీసుకుంటున్నాను సార్. ఇక్కడ వోల్టేజెస్ని నేను ఫైండ్ అవుట్ చేయాలి. ఆ వోల్టేజెస్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది యానోడ్ వోల్టేజ్, ఇది క్యాథోడ్ వోల్టేజ్ అన్నాను అనుకోండి. ఈ దానికి డైరెక్ట్ మనం షార్ట్ కట్ ట్రిక్ని యూజ్ చేయొచ్చు, లేదా అంటే మీరు నార్మల్ అనాలిసిస్ చేసిన ఆన్సర్ వస్తుంది. సో నార్మల్ షార్ట్ కట్ ట్రిక్ అనేది యూజ్ చేద్దాం. సార్ మరి ఇక్కడ వోల్టేజ్ రావాలి అంటే ఫస్ట్ ఇక్కడ వోల్టేజ్ ఎంత ఉందో చూసుకోండి. ఇక్కడ వోల్టేజ్ ఎంత? 0. ఇక్కడ కూడా వోల్టేజ్ ఎంత? 0. నెక్స్ట్ నాకు ఇప్పుడు ఇక్కడ వోల్టేజ్ కావాలి కదా సార్. ఇక్కడ వోల్టేజ్ కావాలి కాబట్టి ఫస్ట్ ఇక్కడ వోల్టేజ్ ఎంత ఉందో అది తీసుకోండి. 0 ఇంటూ ఇక్కడ వోల్టేజ్ తీసుకుంటే ఆపోజిట్ రెసిస్టెన్స్ తీసుకోవాలి. ఆపోజిట్ ఎంత ఉంది? 10 కిలో ఓమ్ ప్లస్ ఇక్కడ వోల్టేజ్ ఎంత ఉంది సార్? 5. ఇక్కడ వోల్టేజ్ తీసుకుంటే దిట్ సైడ్ ఉన్న రెసిస్టెన్స్ తీసుకోవాలి. ఎంత ఉంది? 10 కిలో ఓమ్ డివైడెడ్ బై టోటల్ రెసిస్టెన్స్ రాసుకోండి. టోటల్ రెసిస్టెన్స్ ఎంత సార్? 10 + 10 20 కిలో ఓమ్. ఒకసారి దీనికి ట్రై చేసి చూడండి. క్యాథోడ్ ఇదిగోండి, క్యాథోడ్కి చేసేటప్పుడు ఇక్కడ చేయాలి కాబట్టి ఫస్ట్ ఈ వోల్టేజ్ తీసుకున్నాను 0 ఇంటూ ఈ వేసుకున్నప్పుడు ఆపోజిట్ రెసిస్టెన్స్ తీసుకోండి 10 ప్లస్ అక్కడ 9 వోల్ట్స్ తీసుకున్నప్పుడు ఇట్ సైడ్ రెసిస్టెన్స్ తీసుకోండి. ఎంత ఉంది? 10 డివైడెడ్ బై ఈ బ్రాంచ్లో మొత్తము 10 + 10 20. ఇప్పుడు యానోడ్ క్యాథోడ్ అంటే ఈ మొత్తం సర్క్యూట్ని ఇప్పుడు చిన్నగా చేంజ్ చేసేసాము. సో ఇప్పుడు ఇది ఏమవుతుందో చూడండి సార్. ఇది 0, ఇక్కడ 50 డివైడెడ్ బై 20, నథింగ్ బట్ ఎంత వోల్టేజ్ సార్ అంటే 2.5 వోల్ట్స్. ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి ఇక్కడ 90 డివైడెడ్ బై 20, నథింగ్ బట్ ఇక్కడ ఎంత వోల్టేజ్ సార్ అంటే 4.5 వోల్ట్స్. అంటే ఇప్పుడు మొత్తం డయోడ్ని కనుక తీసుకుంటే ఇదిగోండి, డయోడ్ని ఇలా రిప్రజెంట్ చేస్తున్నాను. ఇక్కడ వోల్టేజ్ ఎంత వచ్చింది అంటే 4.5 వోల్ట్స్ వచ్చింది. ఇక్కడ వోల్టేజ్ ఎంత వచ్చింది అంటే 2.5 వోల్ట్స్ వచ్చింది. 2.5 వోల్ట్స్. సో ఇప్పుడు నాకు కరెంట్ త్రూ ద డయోడ్ కావాలి, అదేవిధంగా ఇక్కడ ప్లస్ మైనస్ ఇక్కడ వోల్టేజ్ కూడా కావాలి. ఇది సింపుల్ సర్క్యూట్ లాగా చేంజ్ చేసేసాను. సార్ మరి మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఇంతకుముందు ఐడియల్ డయోడ్లో ఓపెన్ సర్క్యూట్ టెస్ట్లో మనం ఒక కండిషన్ అనుకున్నాం. ఏం కండిషన్? యానోడ్ వోల్టేజ్ మైనస్ క్యాథోడ్ వోల్టేజ్ మస్ట్ అండ్ షుడ్ బి గ్రేటర్ దెన్ కట్ ఇన్ వోల్టేజ్ అనుకున్నాం. మరి యానోడ్ ఎంత ఉంది సార్ చూడండి. యానోడ్ ఏమో 2.5 మైనస్ క్యాథోడ్ ఏమో 4.5. అంటే మీకు ఎంత వస్తుంది సార్ ఇది చేస్తే? మీకు ఎంత వస్తుంది? -2 వోల్ట్స్ వస్తుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ లెస్ దెన్ జీరో. అంటే డయోడ్ ఏ స్టేట్లో ఉన్నట్టు సార్ అంటే ఆఫ్ స్టేట్లో ఉన్నట్టు. మరి డయోడ్ ఆఫ్ అయింది అంటే కరెంట్ పాసింగ్ త్రూ ద డయోడ్ ఏమన్నా ఉంటుందా? ఏమీ ఉండదు. కరెంట్ పాసింగ్ త్రూ ద డయోడ్ వచ్చేసరికి 0 ఆంపియర్. మరి వాట్ అబౌట్ వోల్టేజ్ అక్రాస్ ద డయోడ్? సో దీన్ని ఈ విధంగా రిప్రజెంట్ చేయండి. ఇదిగోండి 4.5 వోల్ట్స్, ఈ దాన్ని రిప్రజెంట్ చేయండి 2.5 వోల్ట్స్. సో ఇప్పుడు నాకు వోల్టేజ్ అక్రాస్ ద డయోడ్ కావాలి. ఇందులో కేవీఎల్ ఈక్వేషన్ రాయండి. కేవీఎల్ ఈక్వేషన్ రాస్తే ఇలా రాస్తున్నాను. -2.5 ప్లస్ వోల్టేజ్ ప్లస్ 4.5 ఈక్వల్ టు 0. ఇప్పుడు V కావాలి కాబట్టి V ఈక్వల్ టు ఇదాన్ని అటు పంపించండి సార్. 2.5 మైనస్ 4.5 నథింగ్ బట్ ఎంత వస్తుంది సార్ అంటే -2 అనేది వస్తుంది. సో వోల్టేజ్ ఎంత సార్ అంటే -2. సో ఈ విధంగా క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తాం. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి ఎగ్జామినేషన్లో ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు, నెట్వర్క్ విత్ ఎనలాగ్ సర్క్యూట్స్. సో అదేవిధంగా ఇంకొక సింపుల్ క్వశ్చన్ అనేది ఒకసారి చూద్దాం సార్. ఇక్కడ ఈ సర్క్యూట్లో కనుక చూసుకుంటే ఇంతకుముందు దాంట్లో ఓన్లీ సింగిల్ డయోడ్స్ మాత్రమే ప్రాబ్లమ్స్ చేసాం. మరి ఈ డయోడ్లో ఏంటి అంటే n నెంబర్ ఆఫ్ డయోడ్స్ ప్యారలల్లో ఉన్నాయి.
మనము స్టార్టింగ్లో ఒక చిన్న కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఏం కాన్సెప్ట్ నేర్చుకున్నాం ఒకసారి చూడండి సార్. స్టార్టింగ్లో మనము 2 కానీ 3 కానీ నంబర్ ఆఫ్ డయోడ్స్ ఇట్లా మీకు ప్యారలల్లో ఉన్నాయి అనుకోండి. డయోడ్ ఆన్ ఉందా లేదా చెక్ చేయాలి అంటే యానోడ్ మైనస్ క్యాథోడ్ ఎవరికైతే హైయెస్ట్ వోల్టేజ్ ఉంటుందో ఆ డయోడ్ ఆన్ స్టేట్లో ఉంది అని అన్నాం. మరి ఇప్పుడు కూడా ఇక్కడికి రండి సార్. ఇప్పుడు ఈ దాంట్లో ప్రాబ్లమ్స్ ఒకసారి చూడండి సార్. ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ మనము ప్రతి డయోడ్కి యానోడ్ మైనస్ క్యాథోడ్ వోల్టేజ్ కనుక్కోండి. అన్నీ కూడా ఐడియల్ డయోడ్స్, ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి ఐడియల్ డయోడ్స్ తీసుకుంటున్నాను. సార్ ఇప్పుడు అన్ని డయోడ్స్ని ఓపెన్ సర్క్యూట్ చేస్తున్నాను సార్. అన్ని డయోడ్స్ని ఓపెన్ సర్క్యూట్ చేస్తున్నాను. అన్ని డయోడ్స్ని ఓపెన్ సర్క్యూట్ చేశాను. ఇక్కడ 5 volts ఉంది, ఇక్కడ 1 volt ఉంది, ఇక్కడ 3 volts ఉంది. ఈ డయోడ్ D4, D5, D6 నేమ్స్ ఇచ్చేసాను సార్. మరి ఇక్కడ ఎంత వోల్టేజ్ ఉంది సార్ అంటే ఇక్కడ ఎంత వోల్టేజ్ ఉంది సార్ అంటే ఇది ఎటు కనెక్ట్ చేసాము, గ్రౌండ్కి కనెక్షన్ చేశాం కాబట్టి ఇక్కడ ఎంత వోల్టేజ్ తీసుకుంటున్నానంటే 0 volts తీసుకున్నాను. ఇప్పుడు ఏ డయోడ్ ఆన్లో ఉంది చెక్ చేయడానికి యానోడ్ మైనస్ క్యాథోడ్. యానోడ్ మైనస్ క్యాథోడ్ ఫస్ట్ డయోడ్కి D4కి ఎంత, యానోడ్ మైనస్ క్యాథోడ్ 5 volts, యానోడ్ మైనస్ క్యాథోడ్ దీనికి 1 volt, యానోడ్ మైనస్ క్యాథోడ్ దీనికి 3 volts. మరి ఏ డయోడ్ ఆన్ ఉంది చెప్పాలి అంటే ఈ మూడిట్లలో ఏ దానికి యానోడ్ మైనస్ క్యాథోడ్ హైయెస్ట్ వోల్టేజ్ ఉంది? ఎవరికి ఉంది హైయెస్ట్ వోల్టేజ్? D4కి ఉంది. కాబట్టి ఏ డయోడ్ మాత్రమే ఆన్ అవుతుంది అంటే D4 డయోడ్ గోయింగ్ టు ఆన్ స్టేట్. సరే, ఈ కాన్సెప్ట్ మీరు ఎక్కడన్నా చదువుతారా అంటే ఇదే కాన్సెప్ట్ మీకు ఎక్కడ వస్తుంది అంటే పవర్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్లో వస్తుంది. ఈ కాన్సెప్ట్ని మనం ఏం కాన్సెప్ట్ అంటాము అంటే ఇవేమో యానోడ్స్, ఇదేమో క్యాథోడ్స్. క్యాథోడ్స్ అన్నిటినీ ఒకే దగ్గర కంబైన్ చేశాం కాబట్టి దీన్ని ఏం కాన్ఫిగరేషన్ అంటామంటే కామన్ క్యాథోడ్ కాన్ఫిగరేషన్ అంటాం. మరి కామన్ క్యాథోడ్ కాన్ఫిగరేషన్లో మీ డయోడ్ ఆన్ ఉందా ఆఫ్ ఉందా చెక్ చేయాలి అంటే యానోడ్ మైనస్ క్యాథోడ్ వోల్టేజ్ ఎవరికైతే హైయెస్ట్ వాల్యూ ఉంటుందో ఆ డయోడ్ ఆన్ అవుతుంది. ఒక్కసారి ఈ క్వశ్చన్ని చూడండి సార్. ఈ క్వశ్చన్ని కనుక చూసుకుంటే ఇటు సైడ్ ఏమో వోల్టేజెస్ ఇచ్చేసారు సార్, క్యాథోడ్ సైడ్ వోల్టేజెస్ ఇచ్చాడు. మరి ఇటు సైడ్ అన్నిటికీ ఎవరు కామన్ ఉన్నారు? యానోడ్ అనేది కామన్ ఉంది కాబట్టి దీన్ని ఏం కాన్ఫిగరేషన్ అనాలి? కామన్ యానోడ్ కాన్ఫిగరేషన్ అనాలి, కామన్ యానోడ్. మరి ఇక్కడ కూడా ఒకసారి టెక్స్ట్ చేసి చూడండి. ఇప్పుడు డయోడ్ D1, D2, D3 చూడండి సార్. ఇక్కడ వోల్టేజ్ ఎంత అప్లై చేస్తున్నాం అన్నిటికీ? 10 volts, 10 volts. ఇక్కడ కూడా 10 volts. ఇక్కడ వోల్టేజ్ ఎంత ఉంది? 1, 2, 3, 1, 2, 3. సో ఇప్పుడు ఫస్ట్ దానికి D1కి ఆన్ చేసి చూడండి. 10 - 1 అంటే ఎంత సార్? 9 volts. 10 - 2 8 volts. 10 - 3 ఎంత? 7 volts. ఏ డయోడ్ ఆన్ అయింది అంటే యానోడ్ మైనస్ క్యాథోడ్ హైయెస్ట్ ఉండాలి. అన్నిట్లో హైయెస్ట్ ఎవరు సార్ అంటే 9 volts. సో 9 volts హైయెస్ట్ కాబట్టి ఎవరు ఆన్ అవుతారు? D1 అనేది ఆన్ అవుతుంది సార్. మరి దీని నుంచి ఇంకొక సింపుల్ వేలో ఆన్సర్ ఎలా చేయొచ్చు ఇవే క్వశ్చన్స్ని అంటే ఇదిగోండి కామన్ ఇది ఏం కాన్ఫిగరేషన్ అన్నాము? కామన్ క్యాథోడ్ కాన్ఫిగరేషన్. జస్ట్ ఏమీ లేదు సార్, కామన్ క్యాథోడ్ కాన్ఫిగరేషన్లో మీ పీ సైడ్ ఎవరైతే హైయెస్ట్ వాల్యూ ఉంటుందో ఆ డయోడ్ ఆన్ అవుతుంది. ఇది డైరెక్ట్గా సింపుల్గా మనం చెప్పేయాలంటే అలా చెప్పేయచ్చు. మరి కామన్ యానోడ్ కాన్ఫిగరేషన్లో కనుక తీసుకుంటే కామన్ యానోడ్లో ఎవరైతే లోయెస్ట్ వాల్యూ ఉంటుందో ఆ డయోడ్ ఆన్ అవుతుంది. అందులోనేమో హైయెస్ట్, ఇందులోనేమో లోయెస్ట్. సో దీన్ని బేస్ చేసుకొని మీకు ఒక సింపుల్ క్వశ్చన్ అనేది హోంవర్క్ కిందకి ఇస్తున్నాను. సో ఇది మీరు చేయాల్సిన కండిషన్. సో D1, D2, D3లలో ఏ డయోడ్ ఆన్ అయిందో చెప్పాలి. దానితో పాటు ఇక్కడ ఎంత కరెంటు పోతుందో చెప్పాలి. సో అది ఎట్లా చెప్తారు అంటే ఫస్ట్ ఇక్కడ V0ని కనుక్కోవాలి. ఏ డయోడ్ ఆన్ అవుతుందో తెలిస్తే దాన్ని బట్టి V0 వస్తుంది. V0 వచ్చిన తర్వాత ఇక్కడ ఎంత కరెంటు ఫ్లో అవుతుందో దాన్ని ఫైండ్ అవుట్ చేయండి సార్. సో ఇది మీరు ఏదైతే మీకు వచ్చిన ఆన్సర్స్ని కామెంట్ రూపంలో కింద ప్లేస్మెంట్ అనేది చేయండి. సో దీనికి సంబంధించిన ఇంకా ఫర్దర్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో రివిజన్ చేసుకుంటూ వెళ్దాం సార్. సో అదేవిధంగా ఇంకా ఎవరైనా ఏఈ బ్యాచ్ క్లాసెస్ కావాలి అనుకుంటే మనకి హైదరాబాద్లో అదేవిధంగా తిరుపతిలో కూడా క్లాసెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. మీకు ఫర్దర్గా ఏఈ క్లాసెస్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే 9494941234 అనే నెంబర్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ అనేది కనుక్కోవచ్చు. అదేవిధంగా ఎవరైతే జూనియర్ లైన్మెన్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మన హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ బ్రాంచ్లో మండే నుంచి తెలుగు మీడియం వాళ్ళకి అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సపరేట్గా న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి.
దీంతో పాటు మన సాయి మీద విజయవాడలో కూడా జూనియర్ లైన్మెన్ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి సార్. అక్కడ కూడా మీకు న్యూ బ్యాచ్ అనేది మనకి మండే నుంచి స్టార్ట్ అవుతుంది సార్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.